అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు ఆఫీసులో ఈ రోజు ఉదయం తనిఖీలు నిర్వహించారు సిట్ అధికారులు. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని ఆయన ఇళ్లు ఆఫీసుల్లో ఏకకాలంలో సిట్ అధికారులు సోదాలు చేశారు. తిరుపతిలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటితో పాటుగా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ సంస్థల్లో కూడా ఈ సోదాలు జరిగాయి. హైదరాబాద్ సోమాజిగూడలోని డికాట్ కొరియర్ సంస్థ నుంచి పిఎల్ఆర్ సంస్థలోకి 5 కోట్లు వచ్చాయని సిట్ గుర్తించింది. తనిఖీల సందర్భంగా పిఎల్ఆర్ సంస్థ సిబ్బంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పిఎల్ఆర్ సంస్థలో డైరెక్టర్ గా ఉన్న మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత వాంగ్మూలాన్ని కూడా సిట్ అధికారులు నమోదు చేశారు. ఇటు అదే కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్ నాయుడు ఫోన్ ని అన్లాక్ చేశారు సిట్ అధికారులు. ఏసీబీ కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వెంకటేష్ నాయుడు ఫోన్ తీసుకుని సిట్ అధికారులు జిల్లా జైలుకు వెళ్లారు. వెంకటేష్ నాయుడు ఫేస్ ఐడితో ఫోన్ అన్లాక్ చేశారు. లిక్కర్ కేసులో అరెస్టు తర్వాత డబ్బు లెక్కిస్తున్న వెంకటేష్ నాయుడు వీడియో అప్పట్లో వైరల్ అయింది. వెంకటేష్ నాయుడు ఫోన్ ద్వారా ఈ కేసులో మరింత సమాచారం వెలుగులోకి వస్తుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. మా ప్రతినిధి ప్రణీత మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. ప్రణీత, ఇవాల్టి ఈ సోదాల తర్వాత ఏమైనా కొత్త క్లోజ్ దొరికాయా కేసుకు సంబంధించి? మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి అటు హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ అండ్ తిరుపతి, బెంగళూరులలో ఏపీ సిట్ అధికారులు రైడ్స్ చేశారు. ప్రధాన టార్గెట్గా ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. మిథున్ రెడ్డి కంపెనీకి సంబంధించినటువంటి పిఎల్ఆర్ సంస్థకి డికాట్ సంస్థ నుండి 5 కోట్ల రూపాయలు వచ్చాయి. సో ఈ 5 కోట్ల రూపాయలపైనే ప్రధానంగా సిట్ ఫోకస్ చేసింది. సో దీంతో పిఎల్ఆర్ కంపెనీ ఉన్నటువంటి అడ్రస్ హైదరాబాద్ కొండాపూర్లో ఈ కంపెనీ ఉంది, అండ్ ఇక్కడ సోమాజిగూడలో డికాట్ కంపెనీ ఉంది. సో ఈ 2 కంపెనీస్లోనూ సిట్ అధికారులు ఈరోజు రైడ్స్ చేశారు. సో పిఎల్ఆర్ కంపెనీకి ఎందుకు డికాట్ సంస్థ నుండి 5 కోట్ల రూపాయలు వచ్చింది? సో లిక్కర్ స్కామ్లో ముడుపుల్లో భాగంగానే పిఎల్ఆర్ కంపెనీకి 5 కోట్లు వచ్చాయి అనేటువంటిది సిట్ చేస్తున్నటువంటి అభియోగం. మరోవైపు వైసీపీ నేతలు కావచ్చు, మిథున్ రెడ్డి తరపు అడ్వకేట్ కావచ్చు, గతంలోనే ఈ అంశానికి సంబంధించి ఏసీబీ కోర్టులో పిటిషన్ సైతం వాళ్ళు ఫైల్ చేశారు. అయితే గతంలో పిఎల్ఆర్కి సంబంధించినటువంటి సంస్థ నుండి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేందుకు డికాట్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగానే బ్యాంక్ గ్యారంటీస్లో ఆ చర్యలో భాగంగానే 5 crores రూపీస్ని కోవిడ్ టైంలో వీళ్ళు పిఎల్ఆర్ నుండి డికాట్ సంస్థకి చెల్లించారు. ఆ తర్వాత కోవిడ్ తర్వాత సబ్ కాంట్రాక్ట్స్ పనులు తీసుకున్నప్పటికీ దాన్ని ఫుల్ఫిల్ చేయడంలో డికాట్ సంస్థ ఫెయిల్ అయినటువంటి నేపథ్యంలో తిరిగి 5 కోట్ల రూపాయలను మళ్ళీ పిఎల్ఆర్ సంస్థకి చెల్లించింది. సో ఈ 5 కోట్లు అనేవి ముందుగానే బ్యాంక్ గ్యారంటీలో భాగంగా గతంలో పిఎల్ఆర్ సంస్థ నుండి వెళ్ళాయి. సో దాని మీద సిట్ అనవసర రాద్ధాంతం చేస్తుంది అనేటువంటిది మిథున్ రెడ్డి తరపు అడ్వకేట్స్ చెప్పినటువంటి వర్షన్. సో ఈరోజు అనూహ్యంగా సిట్ ఈ పిఎల్ఆర్ సంస్థ మీద రైడ్స్ చేయడం, ఇందులో ఉన్నటువంటి మొత్తం ట్యాక్స్ ఫైలింగ్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, మొత్తం వీళ్ళ ఇయర్లీ టర్న్ ఓవర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డాక్యుమెంట్ని కూడా సిట్ వెరిఫై చేసింది. సో ఇందులో భాగంగానే ఈ పిఎల్ఆర్ సంస్థకి డైరెక్టర్స్గా ఉన్నటువంటి 3 ఇళ్లలో కూడా ఈరోజు సిట్ అధికారులు రైడ్స్ చేశారు. సో ఇందులో మిథున్ రెడ్డి తల్లి స్వర్ణలత కూడా ఉన్నారు వన్ ఆఫ్ ద డైరెక్టర్గా. సో ఆమె స్టేట్మెంట్ని సైతం సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఇది ఒక పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ నడుస్తుంటే, అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ చూస్తే వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించి గతంలో అతడు ఒక వీడియో వైరల్ అయినటువంటి విషయం మనం చూసాము. సో చాలా వరకు 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డబ్బులతో వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియో వైరల్ అయింది. సో ఆ వెంకటేష్ నాయుడు ఫోన్లో ఇంకా ఎలాంటి డేటా ఉంది అనేటువంటి నేపథ్యంతో అతన్ని ఫోన్ని మొత్తం రిట్రైవ్ చేసేందుకు సిట్ ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఏసీబీ కోర్టు నుండి పర్మిషన్ తీసుకున్నారు. సో ఫోన్కి కంప్లీట్గా వెంకటేష్ నాయుడు ఫేస్ లాక్ ఉంది కాబట్టి ఎఫ్ఎస్ఎల్కి వెంకటేష్ నాయుడును తీసుకెళ్లి అక్కడ ఫేస్ లాక్ ఓపెన్ చేసి అందులో సమాచారాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం సిట్ చేస్తుంది. దాని ఆధారంగా ఫర్దర్గా లిక్కర్ కేసులో ఫర్దర్ దర్యాప్తు కూడా సిట్ చేయబోతుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ.